మరక మంచిదే అంటారు ఒక సోపుకు సంబంధించిన యాడ్‌లో. అయితే ఆ మరక కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బంది పెడతా ఉంటది. ఇప్పుడు ఒక పాస్‌పోర్ట్ మీద ఒక చిన్న మరకుంది అని జెప్పి ఎయిర్ ఏషియా సిబ్బంది ఒక ప్రయాణికురాలిని విదేశాలు వెళ్ళకుండా అడ్డుకున్నారు. కానీ ఆ పాస్‌పోర్ట్ మీద ఆ చిన్న మరక ఇప్పుడు కాదట. గత 30 ఏళ్లుగా ఉంది. 30 ఏళ్లుగా ఆమె ప్రయాణిస్తుంది. అయినా సరే ఈసారి అడ్డుపెట్టుకొని ఆమె ఆల్రెడీ ఆస్ట్రేలియా వెళ్ళాలి. దాదాపు 99,000 రూపాయలు ఎంతో ఆమె టికెట్ తీసుకున్నారు. విమానం ఎక్కాలని చెప్పి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన తర్వాత బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నిరాకరించిందంట సిబ్బంది, ఎయిర్ ఏషియా సిబ్బంది కేవలం ఆ మరక వల్ల. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. దాదాపుగా ముందు హైదరాబాద్‌లోని వినియోగదారుల కమిషన్‌కి వెళ్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడు ఆ ఎయిర్ ఏషియాకు 1.15 లక్షల జరిమానా విధించింది. ఆ పాస్‌పోర్ట్ మీద ఉన్న మరక వల్ల. ఎందుకంటే అదేమి డ్యామేజ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, పాడవలేదు. ఏదో చిన్న మరక పడింది. దాన్ని ఇప్పుడు డ్యామేజ్‌గా పరిగణించలేము అంటూ కోర్టు కూడా తీర్పు చెప్పింది. ఒక ప్రయాణికురాలి పాస్‌పోర్ట్ మీద ఉన్న ఒక చిన్న మరకను సాకుగా చూపించి ఎయిర్ ఏషియా బోర్డు ఆమెను ప్రయాణం చేయకుండా అడ్డుకుంది. దీంతో ఆమె 5 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసి చివరికి ఎయిర్ ఏషియాకే జరిమానా విధించేలాగా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చేలా చేశారు. అంటే ఇక్కడ ప్రయాణికురాలి టికెట్ మొత్తం, అలాగే ఆమె అప్పటి వరకు అనుభవించిన మానసిక క్షోభ మరియు కోర్టుకు ఆమె పెట్టిన ఖర్చులు ఇవన్నీ కలిపి 1.15 లక్షలు చెల్లించాలి అంటూ ఎయిర్లైన్ సంస్థకు కమిషన్ ఆదేశించింది. వాస్తవానికి పాస్‌పోర్ట్ చిరిగిపోతేనో, దాని మీద సమాచారం సరిగ్గా చదవడానికి కూడా కనిపించేలా లేకపోతే ఖచ్చితంగా దాని మీద ఏమన్నా మరకలుంటే అబ్జెక్షన్ చేస్తారు. మళ్ళీ ఆ పాస్‌పోర్ట్‌ని కొత్త పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవాలి. కానీ ఇక్కడ ఆ స్థాయిలో లేదు. ఏదో ఒక చిన్న, అది కూడా మైనర్ మరకట. దానికే ఎయిర్ ఏషియా అబ్జెక్షన్ చేసింది అనేది. కాకపోతే ఇక్కడ ప్రయాణికురాలి పోరాటం ఏదైతే ఆ పోరాటం ఫలించిందో, ఆమె కూడా ఏదో వివాహం నిమిత్తం ఇక్కడ ఫంక్షన్‌కి అటెండ్ అవ్వడానికి వచ్చారు. వచ్చి ముందే వాళ్ళు అప్పటి టికెట్ బుక్ చేసుకుంటారు. రావడం వచ్చినప్పుడు అక్కడ అబ్జెక్షన్ లేదు. మళ్ళీ తిరిగి వెళ్తుంటే ఇక్కడ అబ్జెక్షన్ చేశారు. దీని మీద మొత్తానికి ఇప్పుడు కోర్టు అయితే సరైన తీర్పు ఇచ్చింది అనేది. కాకపోతే ఇలాంటివి అనుభవాలు ఎదురైనప్పుడు ఏం చేయాలి అనడానికి కూడా ఇలాంటి తీర్పులు రేపొద్దున ఒక బెంచ్ మార్క్ అవుతాయి.